ఆలోచనకు ఆచరణ తోడైతే గ్రామ రూపురేఖలు మార్చవచ్చని నిరూపించాడు బాపట్ల జిల్లాకు చెందిన ఓ యువకుడు. సంతమాగులూరు మండలం చవిటిపాలెంకు చెందిన గంజి శ్రీనివాసులు గ్రామంలో మురుగునీరు వ్యర్థాలతో ఉన్న ఖాళీ స్థలాన్ని శుభ్రం చేశారు. దాతల సహకారంతో అందులో పార్క్, వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. గ్రామంలో 4 రోడ్ల కూడలిలో వృధాగా ఉన్న 60 సెంట్ల భూమిలో వీటిని ఏర్పాటు చేశారు. సుమారు 6.5 లక్షల రూపాయలు సేకరించి వీటిని నిర్మించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ పార్క్, వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. కామేపల్లి లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి స్వంత నిధులతో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. పార్క్, వాటర్ ప్లాంట్ ఏర్పాటుపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పార్క్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. అందరూ వచ్చి ఆడుకుంటున్నారు. పార్క్ లో చాలా బాగుంది. రోజు 5కి మొదలు పెడితే 7:30 కల్లా క్లోజ్ చేస్తాం. ఈ ఊర్లో ఈ నిరుపయోగంగా ఉన్న యొక్క స్థలాన్ని సామాజిక పార్క్ గా, అంటే నందమూరి తారక రామారావు, గొట్టిపాటి శేషగిరిరావు స్మారక విలేజ్ పార్క్ గా డెవలప్ చేయాలని మా క్లయింట్ ద్వారా ఎల్ఎం ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు వారిచే 6.5 లక్షల రూపాయలతోటి ఈ పార్క్ ని ఈ మధ్య కాలంలోనే సుందరవంతంగా తీర్చిద్దాం. దాంతోపాటు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అలాగే పిల్లలకి ఆట స్థలం, అట్లాగే ఆర్ఓ ప్లాంట్ కామేపల్లి లక్ష్మీప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి ఈ గ్రామస్తుల విశేష కృషితో ఈ యొక్క పార్క్ ని సుందరవంతంగా తీర్చిద్దాం. ఇట్లాగే ఇది పిల్లలకి చాలా అనుకూలంగా ఉంది. అట్లాగే పెద్దవాళ్ళు కూడా సాయంత్రం పూట వచ్చి కాసేపు ఇక్కడ కాలక్షేపం చేసి వాళ్ళు వెళ్ళడానికి అవకాశంగా ఈ పార్క్ ని చాలా సుందరంగా తీర్చిద్ది మొన్నే గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఈ మధ్యనే ప్రారంభోత్సవం చేయించుకున్నాం. ఈ దాతల సహకారంతో పార్క్ ఏర్పాటు చేశారు కోంటనేని శ్రీనివాసరావు. దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీ ద్వారాగా ఇక్కడ ముందు భవిష్యత్తులో ఏదైనా అభివృద్ధి చేసుకుంటూ ఈ పిల్లలు సాయంత్రం 4 గంటల నుంచి పిల్లలు అందరూ బాగా ఆహ్లాదంగా ఆడుకుంటా, పెద్దవాళ్ళు కూడా, లేడీస్ కూడా వచ్చి కూర్చుంటున్నారు. ఇదే రకంగా అన్ని పంచాయతీల్లో చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.